Hello everyone, welcome back to my channel Panna Lakshya. So in this video we will discuss prompt engineering course in Telugu. So let us start now. వాట్ ఈస్ ఏఐ? ఏఐ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. ఏఐ అంటే ఏంటి? బేసిక్ టర్మినాలజీలో మనిషిలాగా థింక్ చేయడాన్ని ఏఐ అంటారు. ఓకే, సో ఏఐని క్రియేట్ చేశారు. సో మనం ఏదైనా ఒకటి ఇస్తే అది ఈజీగా మనకి ఈజీ వేలో అవుట్పుట్ అనేది ఇస్తుంది. అది ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది కంప్యూటర్కి. ఓకే, ఎగ్జాంపుల్ చాట్‌జిపిటి, క్లాడ్, ఇంకా జెమినై ఇలాంటివన్నీ ఏఐ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ చాట్‌జిపిటి? చాట్‌జిపిటి అంటే ఏంటి? మనం ఒక క్వశ్చన్ అడిగితే అది ఒక టెక్స్ట్ ఫార్మాట్ని రెడీ చేస్తుంది. అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఐడియాస్ని ఇస్తుంది, అండ్ క్రియేటివ్ థింకింగ్ అన్నీ ఇస్తుంది. ఇక్కడ క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్స్ అన్నీ మనకి కొంచెం ప్రిఫర్ చేస్తుంది, ఐడియాస్ ఇస్తుంది. దీన్నే మనం చాట్‌జిపిటి అంటాం. ఒక ఎక్స్పర్ట్ లాగా గైడెన్స్ లాగా ఉండేదాన్ని చాట్‌జిపిటి అంటారు. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది? ప్రాంప్ట్ వైజ్గా పనిచేస్తుంది. అంటే ప్రాంప్ట్ అంటే ఏంటి మరి? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జిపిటిలో ఏదైనా అడగాలనుకుంటున్నావు, లైక్ క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ అ ఫ్రెషర్ కోసం నాకు ఒక రెజ్యూమ్ని ఇవ్వు అని క్లియర్గా క్వశ్చన్ అడిగితే నీకు ఫ్రెషర్ ఫార్మాట్ అనేది ఇస్తుంది. ఎస్, అదే నువ్వు రెజ్యూమ్ అని ఇస్తే దానికి అర్థం కాదు ఫ్రెషర్కి ఇవ్వాలా లేదా ఎక్స్పర్ట్కి ఇవ్వాలా అనేది, లేకపోతే ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఇవ్వాలా అనేది దానికి అర్థం కాదు. సో ఇట్ ఈస్ అ బ్యాడ్ ప్రాంప్ట్. గుడ్ ప్రాంప్ట్ ఏంటి? క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్ ఇన్ ప్రొఫెషనల్ వే అని ఇలా ఇస్తే దీన్ని గుడ్ ప్రాంప్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ మన ప్రాంప్ట్ ఎంతైతే క్లియర్గా ఉంటుందో అంత మంచి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఓపెన్ చేయండి చాట్‌జిపిటి, ఓపెన్ చేసేసి రెజ్యూమ్ అని ఇస్తే బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తుంది. అదే క్రియేట్ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్ ఇన్ ప్రొఫెషనల్ వే అని ఇస్తే యూ విల్ గెట్ అ గుడ్ అవుట్పుట్. ఓకే, సో ఇది ట్రై చేయండి. తర్వాత వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే చాట్‌జిపిటి నుండి బెస్ట్ అవుట్పుట్ రావడానికి మనం ఎలా ప్రాంప్ట్ రాయాలి, ఎలా ప్రాంప్ట్ని క్రియేట్ చేయాలి అనేది నేర్చుకునే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మనం కరెక్ట్ వర్డ్స్ ఇవ్వాలి, రైట్ వర్డ్స్, రైట్ ఫార్మాట్, రైట్ క్లారిటీ. మనం క్లారిటీగా ఇవ్వాలి, ఫార్మాట్ నీట్గా ఉండాలి, అండ్ వర్డ్స్ క్లియర్గా ఇవ్వాలి. అప్పుడు మనకి అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ 3 టాపిక్స్ మీకు క్లియర్గా అర్థమవుతే ఫర్దర్ టాపిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, సో ఏఐ అంటే ఏంటి? ఒక మనిషిలాగా థింక్ చేయడానికి ఏఐ డెవలప్ చేశారు. అండ్ చాట్‌జిపిటి అంటే ఏంటి? మనం అడిగే క్వశ్చన్స్కి రిప్లై టెక్స్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఐడియాస్ని ఇచ్చేదాన్ని, ఒక ఎక్స్పర్ట్ లాగా ఐడియాస్ ఇచ్చేదాన్ని చాట్‌జిపిటి అంటారు. ఇది ప్రాంప్ట్ బట్టి వర్క్ అవుతుంది. అండ్ ప్రాంప్ట్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్స్. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? చాట్‌జిపిటి నుండి బెస్ట్ అవుట్పుట్ రావడానికి వాడతాం. నెక్స్ట్ ప్రాంప్ట్ బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రాంప్ట్ బేసిక్స్లో మనకి గుడ్ ప్రాంప్ట్ వర్సెస్ బ్యాడ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది. సో గుడ్ ప్రాంప్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ 1 పేజ్ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్ అని ఉంది. అదే బ్యాడ్ ప్రాంప్ట్ ఎలా ఉందంటే రైట్ రెజ్యూమ్ అని ఉంది. సో డిఫరెన్స్ చూడండి. క్రియేట్ 1 పేజ్ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్ అంటే ఎంత నీట్ అండ్ సింపుల్, నీకే కాదు చాట్‌జిపిటికి కూడా ఈజీగా అర్థమవుతుంది. అదే బ్యాడ్ ప్రాంప్ట్లో చూడండి, రైట్ రెజ్యూమ్ అని అంటున్నాను. సో రైట్ రెజ్యూమ్ అంటే నేను ప్రొఫెషనల్గా ఇవ్వాలా లేకపోతే సింపుల్గా ఇవ్వాలా తనకు అర్థం కాదు. సో అవుట్పుట్ అనేది అన్క్లియర్గా ఉంటుంది. అదే గుడ్ ప్రాంప్ట్లో అవుట్పుట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాక్ట్ యాజ్ అ టీచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ హిస్టరీ ఫర్ బిగినర్స్ అని ఇచ్చాను ఇక్కడ. సో ఎలా యాక్ట్ చేయమంటున్నాను? నేను ఒక టీచర్ లాగా యాక్ట్ చేసి నాకు ఒక హిస్టరీని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తున్నాను. ఇది గుడ్ ప్రాంప్ట్. అదే క్రియేట్ అ రెజ్యూమ్ బ్యాడ్ ప్రాంప్ట్. ఈ గుడ్ ప్రాంప్ట్లో మనకి 3 థింగ్స్ని మైండ్లో పెట్టుకోవాలి: టాస్క్, కంటెక్స్ట్, అవుట్పుట్ స్టైల్. టాస్క్ అంటే ఏంటి అంటే మనం ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. రైట్ అ డిస్క్రిప్షన్ అబౌట్ గ్రీనరీ అని ఇచ్చాను.
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాను. క్రియేట్ లిస్ట్ ఆఫ్ గ్రాసరీ అంటున్నాను. సో ఇక్కడ టాస్క్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చెయ్యు, అది రాయు, నువ్వు ఒక ఆర్డర్లో పెట్టు అని టాస్క్ ఇస్తున్నాను. కాంటెక్స్ట్ అంటే ఎవరి కోసం, ఎందుకోసం రాస్తున్నాం. లైక్ క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ స్టూడెంట్, క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్, నెక్స్ట్ క్రియేట్ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ఎంప్లాయీ. ఇక్కడ ఎవరి కోసం రాస్తున్నాం, ఎంప్లాయీ కోసం, దాన్ని కాంటెక్స్ట్ అంటారు. నెక్స్ట్ అవుట్పుట్ స్టైల్. ఈ అవుట్పుట్ స్టైల్ ఏంటి అంటే మనం అడిగిన దాన్ని సింపుల్గా, ప్రొఫెషనల్గానా, షార్ట్గానా, బుల్లెట్ పాయింట్స్లా, లాంగ్గానా అనేది మన ఇష్టం, ఎలా అయినా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇచ్చి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యు అని అడిగితే అది సింపుల్గా ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ క్రియేట్ అ రెజ్యూమ్ అని అడగొచ్చు, లేదా క్రియేట్ ప్రొఫెషనల్ రెజ్యూమ్ అని అడిగితే ప్రొఫెషనల్ రెజ్యూమ్ మనకి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కంప్యూటర్ ఇన్ షార్ట్ అని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్గా కూడా అడగొచ్చు. సో దీన్ని అవుట్పుట్ స్టైల్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.